క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21వ వచనం మట్టుకు. బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడిన వార్తను ప్రభువు విని అరణ్యమునకు ఏకాంతముగా వెళ్ళినప్పుడు ఆయన అరణ్యములో ఉన్నాడని ప్రజలు తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు వారికి వాక్యమును బోధించి కొందరిని స్వస్థపరిచెను. ఆ సందర్భంలో వచ్చిన ప్రజలను ఆకలితో పంపటం ఇష్టం లేక ఒక చిన్నవాని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వాటిని ఆశీర్వదించి 5,000 మందికి సమృద్ధిగా పంచిపెట్టి మిగిలిన ముక్కలను 12 గంపలు ఎత్తిన గొప్ప అద్భుత కార్యమును ఇట్టి వాక్య భాగంలో మనము గమనిస్తుంటున్నాము. ఇట్టి అద్భుత కార్యము ద్వారా మనము నేర్చుకొనవలసిన ఆత్మీయ పాఠములు ఏమనగా, మొదటగా ప్రభువును వెంబడించిన ప్రజలు. అరణ్యములో ప్రభువు ఏకాంతముగా ఉన్న సమయమిది. అరణ్యములో సహితము ప్రజలంతా ఆయనను వెంబడించినప్పుడు దేవుడు వారి మీద కనికరపడి కొందరిని స్వస్థపరిచాడు, మరికొందరిని ఆత్మీయంగా బలపరిచాడు. అంతేకాకుండా శారీరకమైన ఆహారంతో వారిని తృప్తిపరిచినాడు. ప్రియులారా, నేటి దినాన మన జీవితంలో అనేకమైనటువంటి మేలులను పొందుకోవాలని ఆశ మనలో ఉంటుంది. కానీ వాటిని పొందుకోలేని స్థితిలో అనేకులు ఉండిపోతున్నారు. దానికి గల కారణము ప్రభువును వారు వెంబడించకపోవడమే. ప్రియులారా, మన ప్రభువు తన చెంతకు వచ్చువానిని ఎంత మాత్రమును త్రోసివేయవాడు కాదు. అడుగువాటినెల్లను ఆయన మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదాలను మేలులను పొందుకోవాలంటే మొదటగా మనము ఆయనను వెదుకువారముగా వెంబడించువారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా, ప్రజల అక్కర ఎరిగిన ప్రభువు. గొప్ప జన సమూహము అలసిపోయి ఆకలితో ఉన్నారు. వారున్నది అరణ్య ప్రదేశము. వారి దగ్గర అందుబాటులో ఉన్న ఆహారము 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే. శిష్యులకు ఆయన అద్భుతాలు చేయగలడని తెలుసు. కానీ ఆయన అద్భుతాలు రోగులను స్వస్థపరచుట వంటి వాటికే పరిమితము అనుకున్నారు. అందుకే వారి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు గొప్ప సమూహముతో బేరీజు వేస్తున్నారు. ప్రియులారా, మన జీవితాలలో మనము శిష్యుల వలె మన సమస్యను, మన చుట్టూ ఉండే పరిస్థితులను చూస్తాము తప్ప మన సమస్యను పరిష్కరించగలిగే ప్రభువుపై ఆధారపడలేకపోతున్నాము. ఇందువలననే ప్రభువు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు మన దరికి చేరడం లేదు. కాబట్టి ప్రియులారా, మన బలమైన సమస్యలు అత్యంత బలవంతుడైన ప్రభువు ముందు పెట్టగలిగితే మన బలమైన సమస్యలు అత్యంత బలహీనంగా కనబడతాయి. మూడవదిగా, అవసరత తీర్చిన ప్రభువు. ప్రభువు తన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఆయన ఏలియాను సైతము కాకులతో పోషించినాడు. వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారము ఆయన చెంతకు తీసుకొని వచ్చినప్పుడు అద్భుతమును జరిగించి వారికి ఆహారము పెట్టినారు. అవును ప్రియులారా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును అని వాక్యము సెలవిస్తుంది. అవును, మనకున్నది ఏదైనా సరే
నీకున్న ధనము, నీకున్న తలాంతులు మనఃపూర్వకముగా ప్రభువుకు సమర్పించగలిగితే మన ఊహలకు సహితము అందని రీతిలో ప్రభువు వాటిని నూరంతలుగా ఆశీర్వదిస్తారు. ప్రియులారా, అరణ్యములో 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టారు ప్రభువు. ప్రియులారా, అరణ్యములో ఆకలిగొనిన ప్రజలను తృప్తిపరిచిన దేవుడు అరణ్యముగా మారిన నీ జీవితమును ఆయనకు అప్పగించగలిగితే నీవు ఊహించని సమృద్ధితో నీ జీవితాన్ని ప్రభువు నింపగలరు. ఏ పరిస్థితిలోనైనా సరే ప్రభువు పాదాల చెంత చేరినప్పుడు నిత్యమైన ఆశీర్వాదములను నీవు పొందగలవు. ఆ రీతిగా మన జీవితాలను మనము సిద్ధపరచుకొనుటకు దేవుడు తన కృపను, ధన్యతను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నేటి దిన ఆహారముతో ఆత్మీయంగా మమ్ములను బలపరుచిన దేవా నీకు స్తోత్రములు. మా ప్రతి అవసరతను, అక్కరలను మీరు ఎరిగిన దేవుడవు. అరణ్యములో 5,000 మందికి ఆహారము పెట్టినవాడవు. అరణ్యములో బండను చీల్చి సమృద్ధి అయిన జలములను దయచేసిన వాడవు. ఎండిన ఎముకలను సహితము నీవు జీవింపచేయువాడవు. ప్రభువా, మీ వైపు మేము కన్నులెత్తి ప్రార్థిస్తుండగా అరణ్యములో మోడుబారిన మా జీవితాలను చిగురింపచేయండి. మీ నామములో ప్రార్థిస్తుండగా మా ప్రతి అవసరతను తీర్చండి. సమాధానముతో మా జీవితాలను ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.